ఈరోజు మాకన్నది పుట్టినరోజు. సో మార్నింగే లేచి ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయాము. సో టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకోవాలి. అలానే వచ్చిన తర్వాత కొంచెం డెకరేషన్ పనులు ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో వచ్చిన తర్వాత అయితే చాలా పని ఉంది. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. మా ఇంటి దగ్గర శివాలయం ఉంది, శివాలయానికి వచ్చేసాము. ఏంటో వీడు పుట్టినప్పటి నుంచి ఆ శివాలయమే మాకు సెంటిమెంట్ అయిపోయింది. ప్రతి దానికి ఏది అకేషన్ జరిగినా శివాలయానికి వెళ్ళాల్సిందే. మేమైతే ఇప్పుడు వాడి పేరు మీద అర్చన చేపిద్దాం, అలాగే ఆ శివయ్యకి అభిషేకం కూడా చేపించుకుందాం అనుకుంటున్నాము. కానీ పంతులు గారు బయటన ఏవో పూజలు అయితే జరుగుతున్నాయి, అక్కడ కొంచెం బిజీగా ఉన్నారు. మేమైతే లిటరల్లీ ఒక 1 అవర్ పైనే గుళ్ళో వెయిట్ చేసామన్నమాట. ఎందుకంటే ఈరోజు ఎలా అయినా సరే ఆయనకి అభిషేకం చేయించాలి, మా నందు పేరు మీద అర్చన చేయించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మేమైతే వెయిట్ చేసాము. మా వాడైతే ఫుల్ భక్తిలో మునిగిపోయాడు. చూసారా దేవుడికి ఎంత మంచిగా ఎంత బుద్ధిగా దండం పెట్టుకుంటున్నాడో. అసలు ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని అసలు ఆ ఫోన్లో పెట్టుకుంటే, నా ఫోన్ ఓపెన్ చేస్తే మాత్రం అన్నీ మావాడి వీడియోస్ మావాడి ఫొటోసే ఉంటాయి. ఒకప్పుడు నావి ఉండేవి, ఇప్పుడు అంతా వాడిదే ఉంటుంది. వీడైతే మాత్రం చాలా బుద్ధిగా ఎంత పద్ధతిగా ఉంటాడంటే గుడికి వస్తే అంత పద్ధతిగా ఉంటాడు. 1 అవర్ వెయిటింగ్ తర్వాత మాకైతే అభిషేకం అయితే స్టార్ట్ అయింది. సో మంచిగా మా పేర్ల మీద అభిషేకం అయితే చేపించేసుకున్నాను. ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు, అందుకని అనమాట. ఇంటికి వచ్చిన కానీ ముందు టిఫిన్ చేసేసి వెంటనే వంట కూడా చేసేసి ముందుగా తినేసిన తర్వాత స్టార్ట్ చేశాను. అరౌండ్ 2:30, 3 o'clockకి. జస్ట్ చాలా సింపుల్గా అనమాట, హెవీగా ఏం చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశాను, అందుకని చెప్పి నేను సెకండ్ బర్త్డేని కొంచెం నార్మల్గానే ఒక 30 మెంబర్స్ చేస్తున్నా. అది కూడా ఇంట్లో పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కలిపి. మా వాళ్ళే ఒక 20 మెంబర్స్ ఉంటారు, ఇంకొక 10 మెంబర్స్ బయట పిల్లలు వాళ్ళు అనమాట. సో వాళ్ళకి మాత్రం నేనైతే స్నాక్ ఐటమే ఈసారి ఇస్తున్నాను. సో భోజనాలు ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నేనే ప్రిపేర్ చేయాలి, నాకేమో అంత ఓపిక లేదు. సో అందుకని నేను బయట నుంచే స్నాక్స్ అవి తెప్పిస్తున్నాను. సో నాకు ఏ అకేషన్ వచ్చినా నాకు వీళ్ళిద్దరూ మాత్రం నాకు చాలా హెల్పింగ్గా ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. నాకు ఎప్పుడు కూడా ఏ అకేషన్ వచ్చినా ముందు ఉంటారు వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేయడానికి. వీళ్ళ హెల్ప్తో నేను డెకరేషన్ అయితే చాలా ఫాస్ట్గా చేసేసాను, అది కూడా చాలా సింపుల్గా బెలూన్స్తో. సింపుల్గా బెలూన్ డెకరేషన్ అయితే చేసేసాము. సో ఈవినింగ్ 6 o'clock అయితే కేక్ కటింగ్ అది ఉంది. సో అందరూ వస్తారు కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది. అలాగే నా కూతురు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు ఇట్లా సపోర్ట్గా ఉంటారు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దబ్బా. అలానే దీని కంటిన్యూషన్ వీడియో అయితే నేను మళ్ళీ రేపు పోస్ట్ చేస్తాను. సో అది కూడా చూసేయండి. బాయ్.